హాయ్ అందరికీ. ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ చేశారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇది వ్లాగ్ కూడా కాదు, జస్ట్ ఒక శాంపుల్ డెమో. దీంట్లో పర్టికులర్గా చూపించేది ఏం లేదు. ఇక్కడ బెంగళూరులో షిఫ్ట్ అయిన తర్వాత హౌస్ హంటింగ్కి నేను ఎంత ప్రయత్నాలు చేశాను అని చెప్పేసి కొంచెం షేర్ చేసుకుందని అని చెప్పేసి ఒక వీడియో. ఇది ఒక 3-4 కిలోమీటర్స్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి దూరంగా ఉంటున్న ఒక రాయసంద్ర అని చెప్పేసి ఒక అర్బన్ ఏరియా. నేను చాలా ప్రాపర్టీస్ చూశాను. నో బ్రోకర్ నుంచి కానీ, మ్యాజిక్ బ్రిక్ నుంచి కానీ, ఓఎల్ఎక్స్లో కానీ, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి నేను హౌసెస్ అనేవి సెర్చ్ చేయడం చూశాను. ఇన్ 3 monthsలో మోర్ దెన్ ఒక 50 ప్రాపర్టీస్ అనేవి నచ్చి నేను ఫేవరెట్ లిస్ట్లో పెట్టుకున్నాను. 1 by 1 ప్రాపర్టీ ఓనర్స్కి కాల్ చేయడం, తెలుసుకోవడం అన్నీ జరిగి కొంచెం నియర్ బై ఉండేలాగా ప్రతిదీ, అంటే మార్కెట్ కానీ, ఒక మెడికల్ షాప్స్ కానీ, ఏమైనా సరే కొంచెం నియర్ బై ఉండేలాగా ఒక వీకెండ్ నేను వచ్చి ఒక 10 ప్రాపర్టీస్, ఒక 5 to 10 ప్రాపర్టీస్ నేను చూశాను. అందులో ఏవి అనుకున్న రిక్వైర్మెంట్స్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. సో అన్నీ రిజెక్ట్ చేసేసాము. అయితే నాకు నాకు తమ్ముడు చందు అని చెప్పేసి ఓ పర్సన్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ అనమాట, పూజిత్ అని చెప్పేసి ఇక్కడే మార్తల్లిలో ఉంటాడు. తనకి చెప్పే ఇట్లా ప్రాపర్టీ ఒకటి ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, అది ఒకసారి నువ్వు చూసి నాకు కొంచెం హెల్ప్ చేస్తే, అది నాకు వన్స్ ప్రాపర్టీ ఫైనల్ అయిపోతే, అంటే ప్రాపర్టీ పిక్చర్స్లో చూడడం వేరు, అక్కడికి వెళ్ళి చూడడం వేరు. ఒక పర్సన్ చూపి మనకి అక్కడికి వెళ్ళి వీడియో కాల్ చేసేది ఒక 3 డిఫరెంట్ సినారియోలు. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఫ్రెండ్ వెళ్ళి చూశాడు. హౌస్ అంతా చాలా బాగుంది. ఇంకా దిగిపోదాం అనుకున్న టైంలో చూస్తే హౌస్కి ప్రాపర్ వెంటిలేషన్ లేదు. వెంటిలేషన్ లేకపోతే మీకు తెలుసు డే అనేది ఎలాగా ఉంటుందన్నది. ఇంకా ఆలోచించి ఆ ప్రాపర్టీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంక ఇవన్నీ ఆలోచించకుండా సరే, ఏదైతే అయింది, మనకి ప్రాపర్టీ మంచిగా నచ్చితే దాన్ని ఇంకా పేమెంట్ ఆన్లైన్లో చేసేద్దాము, ఇంకా ఎవరు లేరు కదా చూడడానికి అన్న సిచ్యువేషన్కి వచ్చేసాము. ఈలోపు మాకు ఓఎల్ఎక్స్లో హౌస్ చాలా బాగుంటే ఇంకా పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయిన తర్వాత హౌస్ యొక్క పిక్చర్స్, వీడియోస్ అన్నీ పంపాడు. ఇంకా ఫిక్స్ అయితే 100% ఈ ప్రాపర్టీయే తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా మైండ్లో బ్లాంక్గా ఫిక్స్ అయిపోయాము. ఇంకా కాంటాక్ట్ అయితే పర్సన్ లొకేషన్ గట్రా షేర్ చేశాడు. అయితే విజిట్కి వస్తాము అంటే 3,000 రూపీస్ పే చేయమన్నాడు. అది నాకు అర్థం కాలే, అది టోకెన్ అమౌంటా లేకపోతే దేనికి 3,000 రూపీసే. అయితే అడిగితే ఇది కార్డు చేయించాలి, విజిట్కి కార్డు చేయించడానికి 3,000 రూపీస్. అయితే నేను ప్రాపర్టీ చూసిన తర్వాత పే చేస్తా అంటే, లేదు ప్రాపర్టీ చూడడానికే కార్డు కావాలి, విజిట్ కార్డు, ఆ విజిట్ కార్డుకి మీరు 3,000 పే చేయాలన్నాడు. నాకు ఇంక వాడి మీద డౌట్ వచ్చి నీకు ప్రాపర్టీ వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి అన్ని బ్లాక్లో పెట్టేశాను. రాయసంద్ర ఏరియాలో కొంచెం ప్రాపర్టీస్ బాగున్నాయి, అంతా కమ్యూనిటీ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఒక ప్రాపర్టీ చూసాము. 1 BHK చాలా బాగుంది, చాలా మంచి స్పేషియస్గా ఉంది. 650 స్క్వేర్ ఫీట్లో బాల్కనీ గట్రా అంతా చాలా బాగా ఇచ్చాడు. ఇంకా హౌస్ ఇంకా నచ్చింది. ఇంకా వేరే థాట్ లేకుండా బుక్ చేసేద్దాము అని చెప్పేసి వెంటనే ఓనర్ కాంటాక్ట్ అయ్యి, ఓనర్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి మాకు ఓకే హౌస్ సెలెక్ట్ చేసుకొని కొత్త బిల్డింగ్ అని చెప్పేసి అన్నారు. ఇంకా వెంటనే టోకెన్ అమౌంట్ 5,000 అడగగానే 5,000 పే చేసేసాము. 2 days కూడా ఇది కూడా ఫ్రాడ్ ఏమో, ముందే అమౌంట్ అడుగుతున్నారు అంటే మనం వేరే ఆప్షన్ లేదు, వేరే పర్సన్ వెళ్ళి చూసేది లేదు. ఇంకా వాళ్ళు కూడా బోల్డ్ కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి టోకెన్ అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు కూడా హౌస్ అనేది బ్లాక్ చేస్తారు. పే చేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చి ఇంకా ఓనర్ ఫాలో అప్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, మీ డేట్ ఆఫ్ జర్నీ ఎప్పుడు, ఇవంతా అడిగేసరికి ఓకే మాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయిందనమాట ఓనర్ మీద. ఇంకా ఆయనతో కూడా కొంచెం అలాగా చాట్ చేస్తూ అలా మాట్లాడుతూ ఒక ర్యాప్ అనేది కొంచెం క్రియేట్ చేసుకున్నాం. April 19th మేము స్టార్ట్ అయ్యి April 20th నైట్ అరౌండ్ 7కి అలాగా స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రాయసంద్ర వచ్చాము. మేము వస్తున్నామే కానీ వెళ్తున్న లాస్ట్ సర్జాపూర్ నుంచి ఇంకా లెఫ్ట్ కట్టే ఇంకా లోపలికి ఇలా వెళ్తున్నప్పుడు అంతా ఏదో మేము ఒక పల్లెటూరుకి వెళ్తున్నాము
అని ఒక ఫీలింగ్ వచ్చేసేది. మొత్తం మన అనకాపల్లి వైపు ఎలా ఉంటుందో ఒక తోటలు కానీ, ఒక ఫార్మ్స్ కానీ మాకంతా చుట్టూ అదే ఉండేది. మొత్తం రోడ్డంతా గతుకులుగా ఉండి ఒక ఆలోచించా, ఏంటి నేను తీసుకున్నది కరెక్ట్ లొకేషనేనా? లేకపోతే మేము వస్తుంది కరెక్ట్ లొకేషన్‌కేనా అని చెప్పేసి మ్యాప్ చూసుకుంటే, మ్యాప్ కూడా ఇంకా నియర్ బై అంటే ఇంకా జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. ఇదేంటి నేను ఇంత చివరకు తీసుకున్నానా? మరీ ఇలాంటి ఏరియా అంటే ఇంకా ఏరియాలో ఏం లేవు. అంతా తోటలు ఇవే ఉన్నాయి. రేర్‌గా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న ఇల్లులు అవి ఇవే ఉన్నాయి. ఇంకా ఆ ప్లేస్ చూసి ఇంకా నైట్ అరౌండ్ 9 అయిపోయింది. ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము. ఓనర్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. అదే టైంకి మా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా ఆ టైంకే వచ్చేసింది. ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముందే ఒక 1 అవర్ ముందే వచ్చేసి షిఫ్ట్ చేసేసారు. ఓనర్ కీ కట్టేస్తే దగ్గరుండే ఓనరే అంతా షిఫ్ట్ చేయించేసాడు. ఇంకా మేము బాగా నైట్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఓనర్ వాళ్ళు అడిగారు, మీకు ఏమైనా వెహికల్ కావాలా, ఏమైనా నియర్ బై ఏమైనా తెచ్చుకుంటారేమో అని చెప్పేసి. వెంటనే ఆయన స్కూటీ అడిగి బయటికి వెళ్తే దగ్గర 1 కిలోమీటర్ వరకు చుట్టుపక్కల షాప్స్ కానీ ఏమీ కూడా కనిపించలేదు. దాని తర్వాత ఇంకా అలాగే ఇంకొంచెం ముందరికెళ్తే ఇంకో జంక్షన్లోనే అప్పుడు కొంచెం షాప్స్ గట్టా కనిపించడం. వీడియో స్టార్టింగ్లో చూస్తే ఇదే ఏదైతే నేను బిల్డింగ్ నుంచి బయటకు వస్తానో ఇంకప్పుడు ఆ జంక్షన్ దగ్గర నాకు అన్నీ కనిపించాయి. అమ్మయ్య అనుకొని ఇంకా కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఒక 1 వీక్ వరకు ఇంకా పూర్తిగా సెటిల్ కాలే. అసలు మేము ఏరియాలో అలవాటు పడతామా లేదా ఏంటి అని చెప్పేసి ఇంకా అలాగా అంటే ఇంకప్పటికే బైక్ లేదు కదా మా దగ్గర, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బాగా ఇబ్బంది అయిపోయేది. నా బైక్ పార్సల్ చేసి వచ్చిన తర్వాత 1 వీక్ అయింది. 1 వీక్ వచ్చిన తర్వాత కొంచెం ప్రతిదానికి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కొంచెం బైక్ అనేది ఉంది. కానీ అన్నీ ఒక 500 to 1 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. ఏది నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లాగా వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడానికి లేవు. కాకపోతే ఇక్కడ అన్నీ ఈ స్విగ్గీ, బ్లింకిట్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిసారి వెళ్ళకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా ఆర్డర్ పెట్టి తెచ్చుకునేటోళ్ళం. ఫైనల్గా ఇది మా స్టార్ట్ టు ఎండింగ్ ఎన్ని ఫేస్ చేసాము ఏంటి అన్నది ఇంకా నేను చాలా కట్ చేసి నేను చెప్పేశాను. వీడియో ఎక్కువ లెంత్ ఉంటే బాగోదని. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.